జగిత్యాల జిల్లాలో వెలుగు టీ20 క్రికెట్ లీగ్ గ్రాండ్ గా మొదలైంది. పట్టణ సీఐ ప్రకాష్ మ్యాచ్లను ప్రారంభించారు. జిల్లాలోని 3 నియోజకవర్గాల నుంచి 3 జట్లను ఎంపిక చేయగా ఇవాళ రేపు మ్యాచ్లు జరగనున్నాయి. జగిత్యాల ధర్మపురి మధ్య జరుగుతున్న మొదటి మ్యాచ్లో టాస్ గెలిచిన జగిత్యాల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. రేపటి మ్యాచ్కు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి హాజరవుతారని చెప్పారు నిర్వాహకులు. వెలుగు మరియు V6 ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు జగిత్యాలలో జరగడం చాలా అభినందనీయం. ఎందుకనంటే గత 2 సంవత్సరాల నుంచి నేను మొట్టమొదటిసారి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ చూస్తా ఉన్నా. యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి అవకాశం, వాళ్ళ యొక్క ప్రతిభను బయటకు తీసుకురావడానికి నేను ఈ సందర్భంగా వెలుగు యాజమాన్యాన్ని ప్లస్ V6 యాజమాన్యాన్ని వాళ్ళ యొక్క ఈ ప్రోత్సాహాన్ని అభినందిస్తూ మరి ఇంకా ఎక్కువ మందిని వాళ్ళ యూత్ పిల్లల వాళ్ళ యొక్క ప్రతిభను బయటకు తీసుకురావడానికి ఇది ఒక మంచి అవకాశము. ఇది నిరంతరంగా చేపట్టాలని ఆకాంక్షిస్తూ V6 వెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో భాగంగా జగిత్యాల జిల్లాలో కలిగినటువంటి 3 నియోజకవర్గాలు జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల ఈ 3 నియోజకవర్గాల యొక్క లీగ్ మ్యాచ్లు ఈరోజు జగిత్యాల గీతా విద్యాలయం గ్రౌండ్స్లో ప్రారంభమైనాయి. మరి మొదటి మ్యాచ్లో ధర్మపురి నియోజకవర్గం అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గం తలపడుతున్నాయి. యువతలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసే విధంగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు మేము ప్రత్యేకంగా V6 వెలుగు యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వెలుగు మరియు V6 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్కు చాలా నేను సీనియర్ క్రికెటర్గా చెప్పేది ఏంటంటే వీళ్ళ ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇది ఉపయోగపడుతుంది. చాలామంది ఈ గల్లీలలో గ్రౌండ్లో ఆడుతుంటే ఈ టోర్నమెంట్ వలన క్రికెటర్లకు వాళ్ళ యొక్క ప్రతిభ నిరూపించడానికి ఖుషిగా ఉంటుంది. దీనికి థ్యాంక్స్ ఫర్ V6 అండ్ వెలుగు దినపత్రికకు.